హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇక్కడ మనకి కనిపిస్తున్న 3 కలర్సు ఇవి మనకి పెద్దవారికేంటంటే ఏముంది ఇందులో అని అనుకోవచ్చు. కానీ ఇదైతే పిల్లల భవిష్యత్తుకి సంబంధించిందండి. అంటే 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరం, 5 సంవత్సరం అంటే 5 సంవత్సరాలు నిండేంత వరకు పిల్లలకి వారిలో మేధాశక్తి పెంపొందించాలి అంటే ఇలాంటి చిన్న చిన్న కృత్యాలను మనము చేయించవలసి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఒకే కలర్‌లో మరి కార్డ్స్ అనేవి సైజులు మారుతూ వచ్చినియి ఇక్కడ. 3 కలర్స్. ఇలా మనము ఇంట్లో పిల్లలకి ఇలా కలర్ పేపర్స్ తీసుకొచ్చి ఇలా కార్డ్స్‌లాగా మనం తయారు చేసి 3-6 సంవత్సరాల పిల్లలు అంటే ఎవరైతే ఫౌండేషన్ స్కూల్‌కి వెళ్తున్నారో, అంటే అంగనవాడికి వెళుతున్న పిల్లలకి ఇదొక చిన్న గేమ్ అన్నమాట. అంటే మనము అవన్నీ కట్ చేసేసి ఇలా పెట్టకుండా అంటే జస్టు నీకు ఇలా చూపిస్తున్నాను అంతే. కానీ మీరు ఇలా మనము ఆ కలర్స్ పేపర్స్ కట్ చేసుకొని వాటికి ఏదన్నా ఇంట్లో చిన్న అట్టపెట్టెలు గాని ఏమన్నా ఉంటే అంటించేసి మరి వాటిని కట్ చేయాలన్నమాట. లేదు ఇలా పేపర్‌కి అంటించైనా సరే పెద్ద సైజ్ ఏది, చిన్న సైజ్ ఏది, దానికంటే ఇంకా చిన్న సైజ్ ఏది అని చెప్పనని మరి ఆకారాలని మరి వారు గుర్తించేలా మనము చేస్తే తల్లిదండ్రులుగా ఏంటంటే ఎక్కువ సమయం గడపలేకపోతున్నాము. చాలామంది మా పిల్లలతో వాళ్ళకి ఏం చేపించాలి? ఎలా చేపించాలి? మాకు ఐడియాసే రావట్లేదు అంటున్నారు. సో, కాబట్టి ఈ సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎక్కువ సమయము పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. అంటే ఇంట్లో కొంచెం పెద్ద పిల్లలకి సమ్మర్ వచ్చింది. అంటే ఇంట్లో పెద్ద పిల్లలకే కాదండి. చిన్న పిల్లలకి కూడా సమ్మరే కాబట్టి. కానీ అంగన్వాడీకైతే సెలవైతే ఉండదండి. చిన్న పిల్లలకేంటంటే మరి చాలామందికి తెలియని విషయం ఏంటంటే అన్ని చోట్ల సెలవులిచ్చేస్తారు. ఒక అంగన్వాడీకే సెలవులు ఎందుకు ఇవ్వరు అని చెప్పనని మరి ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర నుంచి మరి తల్లులకు కానీ, మరి పేరెంట్స్‌కి గానీ, కుటుంబీకులకు కానీ ఎవరికైనా సరే ఒక చిన్న డౌట్ అన్నమాట. చిన్న డౌట్ ఏం కాదు చాలా పెద్ద డౌటు. మేము కూడా చాలా సఫర్ అవుతూ ఉంటాము. మాకు ఒక నెల రోజులు సెలవిస్తే బావుంటది అని చెప్పనని మేము కూడా చాలా ఏళ్లుగా చేస్తున్నాం కదా! మరి ఒక్క నెల సెలవిస్తే బావుండని ఒక ఆశ అయితే ఉంది. కానీ ఆ ఆశ ఎప్పుడు నెరవేరుతుందో తెలీదు. ఎందుకు అంటే కారణము మరి ఎక్కడైతే కొంచెం డ్రాట్ ఏరియా అంటే పంట పండని ప్రాంతం ఏదైతే ఉంటదో, నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ కోస్టల్ బెల్టు అంటే సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉంటదో, అక్కడేంటంటే వాళ్ళకి కొంత ఫుడ్‌కి ఇబ్బందిగా ఉంటది. అంటే అన్ని చోట్ల కాదండి. కొన్ని చోట్ల. కాబట్టి అక్కడ ఆ పిల్లలకి ఆ అంగన్వాడీ ఫుడ్డు అనేది పెద్దలు కొంచెం పని చేసుకొని వచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి పిల్లలకి వండి పెట్టి చేయటం అనేది కష్టమవుతా ఉంటుంది. కాబట్టి అలాంటి ఏరియాలని మరి రిమోట్ ఏరియాలంటారన్నమాట. అలాంటి ఏరియాలని చూసినప్పుడు అక్కడేంటంటే వాళ్ళు కొంచెం ఫుడ్‌కి పిల్లలు సఫర్ అవుతా ఉండటం అనేది అధికారులు మరి గుర్తించినప్పుడు ఈ పిల్లలు ఒక్క పూట భోజనమైనా ఇక్కడ తింటారు. ఉదయాన్నే గుడ్డు తింటారు. మధ్యాహ్నం భోంచేస్తారు. మరి పాలు తాగుతారు అన్న ఒక ఉద్దేశంతోటేంటంటే మరి కంటిన్యూషన్‌గా మరి 365 రోజులు లీవ్ సంవత్సరం వచ్చిన 366 రోజులు ఆదివారాలు, పండగలు తప్ప మిగతా సమయాల్లో మాత్రము అంగన్వాడీ ఎప్పుడూ కూడా మరి ఓపెన్ చేసే ఉంటుందండి. ఎందుకు అంటే ఆ చిన్నారులు మరి ఆహ్, మరి పోషకాహారం అనేది వారికి అందకపోతే హ్మ్. వారేంటంటే వీక్ అయిపోతారు. మరి వాళ్ళ భవిష్యత్తులో ఏంటంటే వాళ్ళు మేధాశక్తి గాని అంటే వాళ్ళకి మెదడు సరిగా ఎదగదు, శరీరం ఎదగదు. వాళ్ళేంటంటే అన్ని విధాలుగా మరి సఫర్ అవుతారు. సో, కాబట్టి ఎదిగే వయసు ఈ వయసే కాబట్టి ఆహ్, అన్ని ప్రాంతాల పిల్లలు కూడా మరి అంగన్వాడీలో మంచి ఆహారం తిని వారు చక్కగా ఉండాలి. వారికి భోజనం కొరత అనేది ఉండకూడదు అనేది ఒక్క పూటైనా వాళ్ళు సమృద్ధిగా తినాలి అనేది మరి కాన్సెప్ట్ అన్నమాట. ఇది చాలామందికి తెలీదు. సో, కాబట్టి మరి మేము కూడా ఆ విషయం తెలిసిన దగ్గర నుంచయితే ఆహ్, ఓకే. మనము చేస్తున్న సేవలో ఇదొక భాగం అని చెప్పనని హ్యాపీగా చేస్తున్నామన్నమాట. 15 రోజులు
టీచర్‌కిస్తారు సెలవులు. 15 రోజులు ఆయమ్మకిస్తారు. అంటే టీచరు స్కూల్లో ఉన్నంత సమయం ఉన్న రోజులు 15 రోజులు ఆయమ్మ లీవ్‌లో ఉంటారు. ఆయమ్మ డ్యూటీ వచ్చేటప్పటికి ఇంకా టీచర్ లీవ్ వస్తదన్నమాట. సో, కాబట్టి ఈ విధంగా మరి టీచరు, ఆయా అనేది మరి బాధ్యత తీసుకొని మరి అంగన్వాడీ సెంటరు మరి క్లోజ్ కాకుండా ఓపెన్ చేసి, ఆ విధంగానే మరి రన్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. సో, కాబట్టి మరి మరి ఇంత మనం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా చాలామంది కూడా ఎక్కువ టీవీల దగ్గర కూర్చొని పిల్లలు మీరే ఆడుకోండి అంటుంటారు. లేకపోతే కొంత సమయం పిల్లలతో గడపట్లేదు. మెయిన్ టాస్క్ ఏంటంటే పిల్లలతో గడపట్లేదు. ప్రతి ఒక్కరు పిల్లలు కూడా చాలా ఏదో మిస్ అవుతూ ఫ్రెండ్స్‌కి దగ్గరవుతున్నారు. సెల్ ఫోన్‌కి దగ్గరవుతున్నారు. టీవీలకి దగ్గరవుతున్నారు. సో, కాబట్టి మీరు కొంత సమయం పిల్లలకి ఇలాగా అంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే కొంత స్పెండ్ చేస్తున్నారండి. అందరికీ తెలీదు. సో, కాబట్టి చదువున్నా, చదవలేకపోయినా కూడా కుటుంబంలో ఎవరో ఒకరు చదువుకొని ఉంటున్నారు కాబట్టి, ఇలాంటివి చేసి వాళ్ళతో కొంత సమయం గడిపితే వాళ్ళకి హ్యాపీనెస్ అన్నమాట. తర్వాతొచ్చేసి ఇప్పుడు మనం ఇది చూపించిన రీతిగా మనం ఈ విధంగా చేసినప్పుడు వాళ్ళు ఇంక కొత్త ఆలోచనని వాళ్ళ మనసులోకి ఆవిష్కరణ అనేది జరుగుతుందన్నమాట.